రైతు సోదరులారా, మీ తోటలో అన్ని ఎరువులు వేస్తున్నారు, సమయానికి నీళ్లు కూడా పెడుతున్నారు, అయినా చెట్లు ఎదగడం లేదా? ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? వేర్లు బలహీనంగా మారుతున్నాయా? అయితే మీ తోటలో కంటికి కనిపించని ఒక శత్రువు ఉండొచ్చు, అదే నులిపురుగు. ఈరోజు దీన్ని ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలి, పూర్తిగా తెలుసుకుందాం. నులిపురుగులు ప్రధానంగా 2 విధాలుగా నష్టం చేస్తాయి. మొదటిది, వేర్లపై దాడి చేసే నులిపురుగులు. ఇవి వేర్లపై గడ్డలు ఏర్పడేలా చేస్తాయి. వేర్లు సరిగా నీరు, పోషకాలు గ్రహించలేవు. రెండోది, మొక్క పైభాగాన్ని ప్రభావితం చేసే నులిపురుగులు. ఇవి ఆకులు, కొమ్మలు, పువ్వులను కూడా దెబ్బతీస్తాయి. నులిపురుగులు ఒకే పంటకు పరిమితం కావు. పండ్ల తోటలు, కూరగాయలు, దుంప పంటలు, పూల తోటలు, ఔషధ మొక్కలు, దాదాపు అన్ని ఉద్యాన పంటల్లో కనిపిస్తాయి. చాలామంది రైతులు ఎరువు తక్కువైందేమో, నీరు తక్కువైందేమో అని అనుకుంటారు. కానీ అసలు కారణం నులి పురుగులే కావచ్చు. ఎందుకంటే వేర్లు పనిచేయకుండా చేస్తాయి. కేవలం మందులు కొట్టడం వల్ల సమస్య పూర్తిగా తగ్గదు. ఎందుకంటే నులి పురుగుల నియంత్రణ అంటే ఒకే ఒక మందు కాదు, సమగ్ర యాజమాన్యమే శాశ్వత పరిష్కారం. ఈరోజు ఉద్యాన శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన శాస్త్రీయ పద్ధతులను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిగా, వేసవిలో లోతైన దుక్కి చేయాలి. రెండవది, సాయిల్ సోలరైజేషన్ చేయాలి. పారదర్శక పాలిథిన్ షీట్తో 3 నుంచి 6 వారాల వరకు నేలను కప్పాలి. దీనివల్ల నులి పురుగులు, కొన్ని శిలీంధ్రాలు, బాక్టీరియా కూడా తగ్గుతాయి. ఒకే పంటను వరుసగా సాగు చేస్తే నులి పురుగుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. అందుకే పంట మార్పిడి చాలా అవసరం. మొక్కజొన్న, జొన్న ఇలాంటి పంటలను మారుస్తూ సాగు చేస్తే నేలలో నులి పురుగుల సంఖ్య తగ్గుతుంది. నర్సరీలోనే విత్తన శుద్ధి చేయడం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన మొక్కలు నాటితే ప్రారంభం నుంచే నులి పురుగుల సమస్య తగ్గుతుంది. బంతి మొక్కలు నులి పురుగులను తమ వైపు ఆకర్షిస్తాయి. వాటిని ప్రధాన పంట చుట్టూ పెంచి 45 రోజుల తరువాత తొలగిస్తే నులి పురుగుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. నులి పురుగులపై ప్రకృతి కూడా ఒక అద్భుతమైన ఆయుధాన్ని ఇచ్చింది. అదే సేంద్రియ ఎరువులు. బాగా కుళ్ళిన పశువుల ఎరువు, వేపపిండి, సేంద్రియ కంపోస్ట్ నేల ఆరోగ్యాన్ని పెంచి నులి పురుగుల ఉధృతిని తగ్గిస్తాయి. ఇప్పుడు మందుల కన్నా సురక్షితమైన పద్ధతి జీవ నియంత్రణ. ట్రైకోడెర్మా, సూడోమోనాస్, పెసిలోమైసిస్ వంటి జీవ సూక్ష్మజీవులు నులి పురుగులను సహజంగా నియంత్రిస్తాయి. వాటిని పశువుల ఎరువుతో కలిపి పొలంలో వేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. నులి పురుగుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఉద్యానశాఖ నిపుణుల సూచన మేరకు సిఫారసు చేసిన నెమటిసైడ్లను సరైన మోతాదులో, సరైన సమయంలో ఉపయోగించాలి. మందులు వాడేటప్పుడు గ్లౌజులు, మాస్క్, భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలి. రైతు సోదరులారా, నులి పురుగులను పూర్తిగా నిర్మూలించడం కంటే వాటి సంఖ్యను, ఆర్థిక నష్టం కలగకుండా నియంత్రించడం ముఖ్యమైన లక్ష్యం. అందుకోసం ఒక్క పద్ధతిని కాదు, సేంద్రియ పద్ధతులు, జీవ నియంత్రణ, పంట మార్పిడి, ఆరోగ్యకరమైన నాట్లు, అవసరమైనప్పుడు మాత్రమే రసాయన నియంత్రణ, ఇలా సమగ్ర యాజమాన్యాన్ని పాటించడం వల్ల మీ నేల మరియు పంట ఆరోగ్యంగా ఉంటుంది, దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఇతర రైతులతో షేర్ చేయండి. ఉద్యాన శాఖ సాంకేతిక సమాచారంతో కూడిన మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.